అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. ఆయత్ నంబర్ 81. ويقولون طاعة فإذا برزوا من عندك بيت طائفة منهم غير الذي تقول والله يكتب ما يبيتون فأعرض عنهم وتوكل على الله وكفى بالله وكيلا. ఆయత్ నంబర్ 81. తాము విధేయత చూపుతున్నట్లు వారు నీ ముందర ప్రకటిస్తారు, కానీ నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తరువాత వారిలోని ఒక వర్గం వారు రాత్రి వేళల్లో సమావేశమై తాము చెప్పిన దానికి వ్యతిరేకంగా మంతనాలు జరుపుతారు. రాత్రిపూట వారు జరిపే రహస్య మంతనాలను అల్లాహ్ నమోదు చేసుకుంటున్నాడు. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారిని పట్టించుకోకు, అల్లాహ్ పైనే ఆధారపడి ఉండు. కార్యసాధనకై అల్లాహే చాలు. 81. తాము విధేయత చూపుతున్నట్లు వారు నీ ముందర ప్రకటిస్తారు, కానీ నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తరువాత వారిలోని ఒక వర్గం వారు రాత్రి వేళల్లో సమావేశమై తాము చెప్పిన దానికి వ్యతిరేకంగా మంతనాలు జరుపుతారు. వివరణ అంటే, ఈ కపటులు నీ ముందు వెల్లడించిన విషయానికి వ్యతిరేకంగా రాత్రి వేళల్లో సమావేశమై కుట్రలు పన్నుతున్నారు. వారు మీ శ్రేయోభిలాషులు కానే కారు. అందుచేత వారిని లెక్క చేయకు. వారి మాటలు, వారు పన్నే కుయుక్తులు నీకు ఏమాత్రమూ హాని కలిగించలేవు. నువ్వు అల్లాహనే నమ్ముకో, ఎందుకంటే నీ కార్యక్రమాలను నెరవేర్చేవాడు, అవిశ్వాసుల కుతంత్రాలను తిప్పికొట్టేవాడు అల్లాహ్ మాత్రమే. ఆయత్ నంబర్ 82. أفلا يتدبرون القرآن ولو كان من عند غير الله لوجدوا فيه اختلافا كثيرا. ఆయత్ నంబర్ 82. ఏమిటి? వారు ఖురాన్ గురించి యోచన చెయ్యరా? ఒకవేళ ఇది గనక అల్లాహ్ తరపు నుంచి గాక ఇంకొకరి తరపు నుంచి వచ్చి ఉంటే అందులో వారికి ఎంతో వైరుధ్యం కనపడేది. 82. ఏమిటి? వారు ఖురాన్ గురించి యోచన చెయ్యరా? ఒకవేళ ఇది గనక అల్లాహ్ తరపు నుంచి గాక ఇంకొకరి తరపు నుంచి వచ్చి ఉంటే అందులో వారికి ఎంతో వైరుధ్యం కనపడేది. వివరణ 115. దివ్య ఖురాన్ ద్వారా సన్మార్గం పొందేందుకు అందరి వాక్యాలపై యోచన చేయడం అవసరమని ఇందులో గుర్తు చేయబడింది. యోచన, చింతన చేయడం వల్ల విషయం ప్రస్ఫుటం అవుతుంది. ఈ గ్రంథం దైవ గ్రంథమని, సత్యబద్ధమైన గ్రంథమని చెప్పడానికి ఒక ప్రమాణ నికషం పేర్కొనబడింది. అదేమంటే, ఒకవేళ ఇదే గనక అవిశ్వాసులు తలపోస్తున్నట్లుగా మానవ కల్పిత ప్రవచనమై ఉంటే అందలి అంశాలలోనూ అది ఉదాహరించిన వివిధ వృత్తాంతాలలోనూ వైరుధ్యం ఉండేది. ఎందుకంటే ఇదో సంక్షిప్త పుస్తకం కానే కాదు, సమగ్రమైన సవివరమైన గ్రంథం. ఇందలి ప్రతి భాగము, ప్రతి కాండము విశిష్టముగా, అపూర్వంగా ఉంది. మానవ విరచితమైన పెద్ద పెద్ద గ్రంథాల్లో అంతటి గాంభీర్యము, తేటదనము ఉండవు. అదీగాక ఈ గ్రంథములో గత సమాజాల గాథలు, సంఘటనలు కూడా క్లుప్తంగా వివరించబడ్డాయి. అగోచర విషయ జ్ఞాని అయిన అల్లాహ్ తప్ప వేరొకరెవరూ వాటిని చెప్పలేరు. ఇంకొక విషయం ఏమిటంటే, వెనుకటి జాతుల వృత్తాంతాల్లో ఎక్కడా తేడా కానీ వ్యాఘాతం కానీ మచ్చుకైనా లేదు.
మానవుడు పూర్వపు సంఘటనలను చెప్పదలిచినా ఇంత పోసగుచ్చినట్లుగా చెప్పలేడు. అతని వివరణలో ఎంతో వైరుధ్యం కనబడుతుంది. కానీ దివ్య ఖురానులో ఇలాంటి లోపాలు, వ్యత్యాసాలు ఎక్కడా లేకపోవడం ఒక్కటి చాలు. అది దైవ ప్రోక్తకమని, ప్రక్షిప్తాలకు లోను కాని పవిత్ర గ్రంథమని దేవుడు తన దూత ద్వారా తన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పంపిన సందేశం అని చెప్పడానికి. Ayat number 83. وَإِذَا جَاءَهُمْ أَمْرٌ مِّنَ الْأَمْنِ أَوِ الْخَوْفِ أَضَاعُوا بِهِ وَلَوْ رَدُّوهُ إِلَى الرَّسُولِ وَإِلَى أُولِي الْأَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ الَّذِينَ يَسْتَنبِطُونَهُ مِنْهُمْ ولولا فضل الله عليكم ورحمته لاتبعتم الشيطان إلا قليلا. ఆయత్ నంబర్ 83. శాంతికి సంబంధించిన వార్త కానీ, భయాందోళన కలిగించే సమాచారం కానీ ఏదైనా వారికి అందినప్పుడు దాన్ని వారు చాటింపు వేస్తారు. దానికి బదులు వారు ఆ విషయాన్ని ప్రవక్తకు, విషయం లోతుల్లోకి వెళ్ళే తమలోని విజ్ఞులకు చేరవేసి ఉంటే వారు అందలి నిజాలను ఉచితానుచితాలను పరికించి ఒక నిర్ణయానికి రావటానికి ఆస్కారం ఉండేది. దైవానుగ్రహం, ఆయన కారుణ్యమే కనుక లేకుండినట్లయితే మీలో కొందరు తప్ప అందరూ సైతాను అనుయాయులుగా మారిపోయేవారు. 83. శాంతికి సంబంధించిన వార్త కానీ, భయాందోళన కలిగించే సమాచారం కానీ ఏదైనా వారికి అందినప్పుడు దాన్ని వారు చాటింపు వేస్తారు. దానికి బదులు వారు ఆ విషయాన్ని ప్రవక్తకు, విషయ లోతుల్లోకి వెళ్ళే తమలోని విజ్ఞులకు చేరవేసి ఉంటే వారు అందలి నిజాలను ఉచితానుచితాలను పరికించి ఒక నిర్ణయానికి రావటానికి ఆస్కారం ఉండేది. వివరణ 116. కొంతమంది ఆవేశపరులు తొందరపాటు ముస్లింలను ఉద్దేశించి చెప్పబడిన విషయం ఇది. శాంతి వార్త అంటే ముస్లింల విజయానికి సంబంధించిన కబురు. ఈ వార్త విన్నప్పుడు శాంతి సుస్థిరతల పవనాలు వీస్తాయి. దీని మూలంగా ఒక్కోసారి మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రబలి నష్టం చేకూరవచ్చు. భయాందోళన సమాచారం అంటే ముస్లింల ఓటమికి, వారి హత్యాకాండకు సంబంధించిన కబురు అని అర్థం. దీని మూలంగా ముస్లిం సమాజంలో సర్వత్రా నిరాశ నిస్పృహలు ఆవరించి వారిలోని ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి సమాచారం ఏదైనా తమకు అందినప్పుడు దాన్ని ప్రజాబాహుళ్యంలో వ్యాపింపచేసే బదులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వినిపించాలి. లేదా మీలోని విజ్ఞులకు, మేధావులకు ఈ సమాచారాన్ని చేరవేయాలి. వారు ఆ సమాచారంలోని నిజాలను ఉచితానుచితాలను విచారించి దాన్ని ప్రజలకు తెలియజేయడము లాభకరమో నష్టకరమో బేరీజు వేస్తారు. సాధారణ పరిస్థితుల్లో ఈ విషయానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నప్పుడు అసాధారణ అత్యవసర పరిస్థితిలో ఇంకెంత ప్రాముఖ్యం ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇస్తింబాత్, ఇది నబతున్ నుంచి వచ్చిన పదం. బావి తవ్వుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఊరే నీటిని నబతున్ అంటారు. అలాగే ఇస్తింబాత్ అనే పదం ఏదైనా విషయాన్ని శోధించడం కానీ లోతుల్లోకి వెళ్ళడం అనే అర్థంలో ఉపయోగించబడుతుంది. ఫతహుల్ ఖదీర్.